వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు చేపూరి శంకర్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం బిఎన్ రెడ్డి నగర్లోని దుర్గాస్థలి దేవాలయం కళ్యాణ మండపంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని దేవాలయం చైర్మన్ ముద్దగావుని సతీష్ కుమార్ గౌడ్, చేపూరి శంకర్లు ప్రారంభించారు. రక్తదానం చేసిన యువకులను వారు అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఒకరు రక్తదానం చేస్తే ఆ రక్తంతో ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. రక్తదాతలే నిజమైన హీరోలు అని అన్నారు. తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం సేకరించి రెడ్ క్రాస్ సొసైటీకి అందజేస్తున్నామని అన్నారు. దేశంలో ప్రతిరోజు 12,000 మంది తలసేమియా బాధితులు మరణిస్తున్నారని, వారి ప్రాణాలు కాపాడడానికి యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ విద్యా నియంత్రణ చైర్మన్ చిన్నోజు శ్రీనివాసులు, రెడ్ క్రాస్ డాక్టర్ రామసుబ్బారెడ్డి, సునీల్ కుమార్, నరసింహారావు, సంతోష్, ఐఎఫ్ఎల్ బ్రాంచ్ మేనేజర్ ప్రశాంత్, లోకేష్ పటేల్, కుమార్, ఆలయం కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. శంకరన్న గారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం కమిటీ తరఫున వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్ని సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఈరోజు కూడా ఎంతోమంది భక్తులు, దాతలు, బయటికి నుంచి వచ్చిన భక్తులందరూ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. మన గుళ్ళో ఎవరికైనా దాతలు ఉన్నవాళ్ళు, కమిటీ మెంబర్స్ కానీ మిగతా ఎవరికైనా రక్తదానం అవసరం ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైనా బ్లడ్ అవసరం ఉన్నా కానీ మన శంకరన్న గారికి ఇమ్మడే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ బ్లడ్ బ్యాంక్ నుంచి మనకి ఇప్పుడు బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు కూడా బ్లడ్ ఇచ్చిన ప్రతి సోదరునికి, భక్తునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం గత సంవత్సరం కాలం నుంచి ఎంతో అభివృద్ధి చేసి ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఎన్నో సేవా కార్యక్రమాలు ఒక్కొక్కటి ప్రతి వారం బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఇంకోటి హెల్త్ క్యాంపు, దగ్గర ఇప్పుడు ఒక 50 క్యాంపులు పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా 40 ఏళ్ళ నుంచి ఈరోజు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి చాలా దిగ్విజయంగా సక్సెస్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన కమిటీ మెంబర్స్ అందరికీ, భక్తులకు, ఆ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. ఆ స్వామి ఆశీస్సులు భక్తులకు, కమిటీ మెంబర్స్కి, అందరికీ, దాతలకు ఉండాలని పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉమారామలింగేశ్వర స్వామి టెంపుల్ సాయంత్రంలో కళ్యాణ మండపం జరిగింది. అయితే ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా చాలామంది భక్తులు మన ఆలయ కమిటీ మెంబర్లుగా పెద్ద ఎత్తున వచ్చి రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన ఆలయ కమిటీ చైర్మన్ ముద్దగోని సతీష్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యంగా మాకు సహకరించి అన్ని వైద్య సిబ్బంది కానీ, అలాగే డోనర్ సిబ్బంది కానీ, మాకు వసతులు కానీ కల్పించి మరి ఇట్లాంటి ఆలయాన్ని మంచి అభివృద్ధి చేస్తుంది. కోటి మంది అభివృద్ధి చేసింది కాబట్టి ఇట్లాంటి ఆలయానికి ఇలాంటి చైర్మన్ ఉండడం ఎంతో మాకు అదృష్టం. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అని మొదలు చూసిన చూసిన బాటలో నడుస్తున్నాం కాబట్టి మేము మరి ఈ యొక్క టెంపుల్లో మేము ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టిన మొదటిసారి. అయితే మన టెంపుల్లో ఎవరికైనా బ్లడ్ కావాలంటే మన సతీష్ కుమార్ గౌడ్ గారిని సంప్రదిస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకు బ్లడ్ హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే రక్తం నుంచి ప్రతి మంచి దైవ సమానం కాబట్టి ఈరోజు అనేక యువకులు, విద్యార్థులు కానీ ఎంతోమంది రక్తదానం చేయడం జరిగింది. వారికి సతీష్ కుమార్ గారి చేత ప్రశంసా పత్రాలు అందజేసి రక్తదాతలను కూడా వాళ్ళకు సన్మానం కూడా చేయడం జరిగింది. అలాగే మరి ఈరోజు ఈ యొక్క సహాయనగర్లో డాక్టర్లతో కానీ, రెడ్ క్రాస్ సిబ్బందితో కానీ మరి మేము ముందుకు వెళ్తున్నాం. మరి యొక్క టెంపుల్లో కూడా ఎంతో పవిత్రమైన టెంపుల్ కాబట్టి మరి నెక్స్ట్ టైం క్యాంప్ పెట్టిన మీరందరూ ముందుండి ఈ యొక్క క్యాంప్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీ సామాజిక కార్యకర్త చేకూర్చుంటారు. థ్యాంక్ యూ.